నమస్తే. సమర్ ఇన్సైట్స్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మిత్రులారా, పడిపోవడం గురించి నేను ఎప్పుడు ఆలోచించను. పడిన తర్వాత ఎలా లేచి నిలబడతాను అనే దాని మీదే నా దృష్టి అంతా ఉంటుంది అంటారు అమిత్ షా. 2010లో గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసులో ఇరికిచ్చేసేసి ఆయన మీద ఛార్జ్షీట్ కోర్టుకి దాఖలు చేశారు. కోర్టు హోంమంత్రిగా ఉన్న అమిత్ షాని గుజరాత్ నుంచి 2 సంవత్సరాలు రాష్ట్ర బహిష్కరణ విధించింది. అప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, మోడీ యొక్క రాజకీయ మిషన్, పొలిటికల్ మిషన్ నడిపే ఆపరేటింగ్ సిస్టమ్ని మేము ధ్వంసం చేశామని హ్యాపీ ఫీల్ అయ్యారు. అమిత్ షాకి 2 సంవత్సరాలు తన స్వంత రాష్ట్రంలో అడుగుపెట్టలేని పరిస్థితి. అప్పుడు ఆయన కుంగిపోలేదు, విచారం వ్యక్తం చేయలేదు, లేదా ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూడలేదు. దాన్ని ఆ 2 సంవత్సరాల్ని తన యొక్క ముందు భవిష్యత్తుకి బాట వేసుకునే దిశగా అడుగులు కదిపారు. జాతీయ ఛానల్స్, జాతీయ పేపర్ వాళ్ళందరూ కూడా ఈ విషయంలో అమిత్ షా చాప్టర్ క్లోజ్ అని కథనాలన్నీ రాసేశారు. కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏమిటంటే, పరిస్థితులు ఎప్పుడు మారుతూనే ఉంటాయి. కాంగ్రెస్ ఆయనని వనవాసానికి అడవికి పంపించింది. కానీ అప్పుడు కాంగ్రెస్ ఊహించలేదు. ఎందుకంటే ఆ 2 ఏళ్ల వనవాసం ఆయనని రాజకీయ చరిత్రలో ఒక అపర చాణక్యుడిలాగా తయారు చేసేసింది. ఇక 2014 రానే వచ్చేసింది. 2014లో అమిత్ షాని ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఇన్ఛార్జిగా నియమించారు. అప్పుడు మళ్ళీ అందరు ఏమనుకున్నారంటే, ఇంకా అమిత్ షా పని అయిపోయింది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లాంటి కఠినమైన రాష్ట్రంలో బీజేపీ నెగ్గుకు రావడం చాలా కష్టం అనుకున్నారు. కానీ అందరి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ 80 సీట్లకు గాను 71 సీట్లను గెలిచి అమిత్ షా తన సత్తాని చాటుకున్నారు. 2014లో పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అమిత్ షా ఎన్నికలను గెలవడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన ఏం చేశారంటే, మొత్తం టెరిటరీలని క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కాంగ్రెస్ బలమైన కోటైన అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మని బీజేపీలో చేర్చుకొని అక్కడ అస్సాం గెలుపుతో నార్త్ ఈస్ట్ మొత్తం కాషాయమయమైపోయింది. తర్వాత యూపీలో యోగి ఆదిత్యనాథ్తో ఒక ఐడియాలజికల్ షిఫ్ట్, మహారాష్ట్రలో శరద్ పవార్ యొక్క వ్యూహాలను తిప్పికొడుతూ ఎన్సీపీ అలాగే శివసేన కోటరిని ముక్కలు చేసేశారు. అమిత్ షా రాజకీయాలు అంటే ఒక భావోద్వేగాల నుండి దాన్ని ఒక పక్కా నంబర్ క్యాలిక్యులేషన్ కింద మార్చేశారు. 2014లో బీజేపీకి సీట్లు తగ్గి ప్రభుత్వం ఏర్పడగానే ప్రతిపక్షాలని బాగా సంబరాలు చేసుకున్నాయి. ఎందుకంటే ఇంకా బీజేపీ పని అయిపోయింది, అమిత్ షా పని అయిపోయింది. కానీ మోటాబాయి తాత్కాలికమైన ఓటమిని ఆయన ఓటమిగా అంగీకరించారు. దాన్ని రీకాలిబ్రేషన్ అంటారు. ఆయన ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటున్న సమయంలోనే ఆయన హర్యానాని గెలిచేశారు. తర్వాత ఢిల్లీలో పాగా వేశారు. అన్నిటికంటే ముఖ్యమైన మమతా బెనర్జీ కోటని పశ్చిమ బెంగాల్లో ముక్కలు చేసేశారు. ఏ కాంగ్రెస్ అయితే అమిత్ షాని రాజకీయాల నుంచి పూర్తిగా తొలగించాలని ప్రయత్నం చేసిందో, అదే కాంగ్రెస్ని 15 సంవత్సరాల్లో ప్రతి రాష్ట్రంలోనూ ఉనికి లేకుండా చేసేశారు. సమాధానం కొంచెం ఆలస్యమైన విజయం మాత్రం రాజకీయ చాణక్యుడు అమిత్ షాదే అయింది. ఎందుకంటే ఆట ఎప్పుడు ముగించాలో ప్రత్యర్థి కాదు, మన మోటాబాయ్ డిసైడ్ చేస్తారు. ఆలోచించండి మిత్రులారా. జై హింద్, జై భారత్.